నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. ప్రస్తుత ఎంపీ గీత ఆవిడ గెలిచిన 5 ఏళ్ళు కూడా నియోజకవర్గానికి రాలేదు, ఎక్కడ చిలిగవ పని చేయలేదు. 3 వారాల నుంచి ఆవిడ తిరుగుతూ ఎప్పుడో కాపు కమ్యూనిటీ హాల్కి మేము స్థలం ఇచ్చాం, 7 కోట్ల విలువైన స్థలం చంద్రబాబు గారు. బీసీలకు 5 కోట్ల విలువైన స్థలం ఇచ్చాం, ముస్లిమ్స్కి ఇచ్చాం, బ్రాహ్మణులకి ఇచ్చాం, వైశ్యకి ఇచ్చాం. మాకు కులం లేదు, అన్ని కులాలు కలిస్తేనే వర్మ. అటువంటి నిధుల్ని పక్కదారి పెట్టించేసి వాటిని పనులు చేయకుండా ఇప్పుడు కొత్తగా శంకుస్థాపన అంటే పెళ్లి అయిపోయిన దానికి మళ్ళీ 2వ పెళ్లి చేస్తాం. కొత్తగా శంకుస్థాపనలు పెట్టి ఆ శంకుస్థాపనలో నిధులు ఎక్కడే అంటే డాష్, దాని మీద కలెక్టర్ గారి పేరు, కమిషనర్ పేరు, కాపు కళ్యాణ మండపం శంకుస్థాపన చేశారు. డబ్బులు అంటే కమిషనర్ నాకు తెలీదు, అంటే కమిషనర్ కూడా గీతే ఇక్కడ. అలాగే వేళ బీసీ కళ్యాణ మండపం మేము 55 సెంట్లు ఇచ్చాం, 3 సెంట్లు మన కొబ్బరికాయ కొట్టింది ఆవిడ. నేను నెల్లి గొడవ పెడితే మళ్ళీ మార్చి 25 సెంట్లు అంటుంది. అంటే ఈ 20 సెంట్లు మిగిలిందే నాయకులకి అప్పు చెప్పడానిక 55 సెంట్లు ఇచ్చాం, 5 కోట్ల విలువైన స్థలం. దాని దగ్గర కూడా నిధులు డాష్. శంకుస్థాపన చేయడానికి వీల్లేదని చెప్తే ఈవేళ పోలీస్ సపోర్ట్, మున్సిపాలిటీ సపోర్ట్, కలెక్టర్ సపోర్ట్. కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చాం, నిన్న యాక్షన్ లేదు. పొద్దుట కంప్లైంట్ ఇచ్చాం ఆఫ్ చేయమని, యాక్షన్ లేదు. అంటే యంత్రాంగం అంతా కూడా తెలుగుదేశం పార్టీని ఓడించాలి. ఇటువంటి కులాల్ని ప్రభావితం చేసే కార్యక్రమాలకి మద్దతు పోలీసు ఫుల్గా ఇస్తుంది, మున్సిపాలిటీ ఫుల్గా ఇస్తుంది, కలెక్టర్ గారు కూడా ఫుల్గా ఇస్తున్నారు. ఒక కలెక్టర్ అయ్యుండి జిల్లాకి ఒక సమస్య ఇల్లీగల్ ఫౌండేషన్ అవుతుంటే నేను చెప్పడమే కాదా, ఓరల్గా కూడా చెప్పినప్పుడు కూడా దాని మీద యాక్షన్ లేదంటే మరి ఏంటిది? మేము ఎలక్షన్ కమిషన్ పెడుతున్నాం. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చి 3 రోజుల ముందు పోలీస్ యంత్రాంగం, మున్సిపల్ యంత్రాంగం, జిల్లా రెవెన్యూ హెడ్, కలెక్టర్ గారు వీళ్ళందరూ కలిసి ఒక పథకం ప్రకారం తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేయాలని, కులాలు ప్రభావితం అయ్యే కార్యక్రమాలు ఈ జిల్లాలే కాకుండా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కూడా వీళ్ళందరూ చేస్తున్నారు. 30 రోజుల ఉంది ప్రభుత్వం, అందరి లిస్టు మా దగ్గర ఉంటుంది, తొందరపడవలసిన పని లేదు. చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడు, చంద్రబాబు ఓడిపోవాలి, పవన్ కళ్యాణ్ ఓడిపోవాలి, నరేంద్ర మోడీ ఓడిపోవాలి. ఈ యంత్రాంగం అంతా ఆలోచన ఏంటంటే ఈ కూటమి పార్టీని ఓడించాలి. ఓడించాలంటే దానికి సహాయకులు ఎవరు? పోలీస్. సహాయకులు ఎవరు? ప్రభుత్వ ఎంప్లాయీస్. ఇంతకంటే దారుణం ఉందా? అసలు నీకు నిధులు లేవు, మున్సిపల్ తీర్మానం లేదు, సిఆర్ నెంబర్ లేదు, ఫౌండేషన్ వేయడానికి. నీకు నువ్వు కలెక్టర్ పేరు పెట్టేశావు, మున్సిపల్ కమిషనర్ పేరు పెట్టేశావు, మంత్రుల పేర్లు పెట్టేశావు. అక్కడ ఎన్ని లక్షల నిధులు లేవు, డాష్ డాష్ పెట్టేసి శంకుస్థాపన చేసి ఆ కులాలని తెలుగుదేశం పార్టీ నుంచి దూరం చేసి మరి మేము ఏదో చేసామని తప్పుడు ఆలోచన వాళ్ళు బుర్రకెక్కించడానికి. కానీ వాళ్ళందరికీ తెలుసు ఈ కష్టం వర్మదని తెలుసు, ఈ భూమి ఇచ్చింది వర్మని తెలుసు, అసలు ఇలా గుర్తించి తెచ్చిందని వర్మని తెలుసు. అంచేత మేము ఒకటే అడుగుతున్నాం, ఒకవేళ పోలీసులు చట్టాన్ని గౌరవిస్తే అక్కడ పని ఆపి పేపర్స్ వెరిఫై చేయాలి. మేము చెప్తున్నా అక్కడ మమ్మల్ని ఇక్కడ లాక్ చేసి అక్కడ వాళ్ళు ఫౌండేషన్ నడిపించారు, పూర్తయిపోయింది ఫౌండేషన్. ఇక్కడ మున్సిపల్గా కమిషనర్ ఇతను ఎంపీ ఇంటికాడ కూర్చొని ఇతను ఉన్నాడు. అంచేత ఎలక్షన్ కమిషన్ మేము రిపోర్ట్ ఇస్తాం, తక్షణం దీని మీద దర్యాప్తు చేసి చట్టానికి వ్యతిరేకంగా పనిచేసే అధికారులందరి మీద యాక్షన్ తీసుకోవాలని ఇప్పుడే మేము మెయిన్ పార్టీ ఆఫీస్ పంపిస్తాం. అక్కడి నుంచి అచ్చినాయుడు గారికి ముఖేష్ మీనాకి లెటర్ పెడతారు. దీని మీద ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడే కాదు నియోజకవర్గం మొత్తం అంతా కూడా ₹1 లేదు. ప్రజలారా 5 సంవత్సరాలు కనపడలేదు ఈ అక్కయ్య, 3 వారాలు వచ్చింది. ఎక్కడొచ్చినాయి ఇన్నాళ్ళు లేని అభివృద్ధి? కొబ్బరికాయలు కొట్టాను నీకు. అరవిందో కంపెనీ మందుల పరిశ్రమను అడ్డు పెట్టుకుని మత్స్యకారులు పొట్టకొట్టి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తెస్తాయి. వేళ ఎండపిల్లి రోడ్డు వేసావు. ఆ ఎండపిల్లి రోడ్లో నలిగిపోతా ఉన్నాయి మత్స్యకారుల యొక్క ప్రాణాలు, జీవనోపాధి. ఆ మత్స్యకారుని తాకట్టు పెట్టి మందుల కంపెనీని పట్టుకుని వేళ నువ్వు గెలవాలని చూస్తున్నావు. ఇక్కడ సిఎస్ఆర్ నిధులు తెస్తాను, ఆ నిధులు తెస్తానంట. ఎవరు ప్రాణాలు పోతున్నాయి? మత్స్యకారులు. ఎవరు జీవనోపాధి పోతుంది? ఎవరు సముద్రం కాలుష్యం అవుతుంది? ఇవన్నిటికీ కారణం వంగ గీత. అదొకసారి మత్స్యకారులు అర్థం చేసుకోవాలి. మీ ప్రాణాలు, మీ పొట్ట, మీ నోట్లో మట్టి కొట్టి అడ్డెట్టుకుని అరవిందో కంపెనీ నిధులన్నీ తెచ్చి ఎండపిల్లి రోడ్డు వేసింది, ఇంకా చిన్న చిన్న రోడ్లు వేసింది. ఎక్కడికక్కడ అన్నీ కూడా మందుల కంపెనీ నీళ్ళు, డబ్బులు, మత్స్యకారులు ప్రాణాలు బలి. ఈ గీత గారు చేస్తున్నారని చెప్పి తెలియజేస్తారు.
సాంబార్ గదికి ఎక్కడ కంప్లైంట్ తీసుకోండి. అవన్నీ మీరు చెప్పండి. కంప్లైంట్ తీసుకున్నాం, దాన్ని బట్టి యాక్షన్ కూడా తీసుకుంటాం. మేము ఎవరికి సపోర్టివ్ కాదు. 100% సపోర్ట్. ఇల్లీగల్ డాక్యుమెంట్ నేను క్వశ్చన్ అడుగుతున్నాం మిమ్మల్ని. బీసీ కళ్యాణ మండపానికి నిధులు, సిఆర్ నెంబరు, మున్సిపల్ తీర్మానం, గవర్నమెంట్ రూల్ ప్రకారం ఫౌండేషన్కి ఏది వేయాలో ఆ డాక్యుమెంటేషన్ ఉందా? ఆప్షన్ ఏ ఎస్, ఆప్షన్ బి నో. రెండిట్లేదు చెప్పండి. ఆన్సరబుల్ పర్సన్ ఇస్ మున్సిపల్ కమిషనర్. మేము న్యూట్రల్ పీపుల్. ఇల్లీగల్ ఫౌండేషన్ ఎవరు సపోర్ట్ చేసినా వాడు కంపల్సరీగా పనిష్మెంట్ తీసుకుని తీరుతారు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒక పార్టీని బ్లేమ్ చేసి ఒక పార్టీకి టార్గెట్ పెట్టి కమ్యూనిటీ వైజ్ ప్రభావితం చేయాలని చెప్పి మీరు మున్సిపాలిటీ, పోలీసు, కలెక్టర్ పనిచేస్తున్నారు ఈ జిల్లాలో. అంతే. అవాస్తవం అంటే చెప్పండి. కంప్లైంట్ ఏమన్నా అవాస్తవం అయితే అవాస్తవం అయితే ఇది కరెక్ట్ అని చెప్పండి. ఎంగనేది వల్ల మమ్మల్ని కూర్చోబెట్టకండి. మేము పోతా ఇక్కడ చట్టాన్ని ఎవరైతే వ్యతిరేకిస్తారో వాళ్ళ సంగతి మేము చూసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.